సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనము చాలా జబర్దస్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి, మన పాల్ హేమన్ సోలో సికో అంటే మన న్యూ బ్లడ్ లైన్ గురించి మాట్లాడబోతున్నాము. అండ్ బాస్ అంతేకాదు, మన కోడి రోడ్స్ కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో డబుల్ ఛాంపియన్ కావచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో మనం దాని గురించి కొంచెం క్లియర్ కట్గా మాట్లాడదాం ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, ఇంకా చాలా జబర్దస్త్ అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనము టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన ఎలెన్ నైట్ గురించి. సో చూడండి బాస్, మీద తెలుసు మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ కోసం అంటే కొన్ని టోర్నమెంట్ మ్యాచెస్ జరుగుతాయి అనమాట. అంటే మనకి రాలోవి అండ్ మన స్మాక్ డౌన్లోవి కొన్ని మ్యాచెస్ అంటే ఫస్ట్ రౌండ్ మ్యాచెస్ మనకి చూడడానికి దొరికినాయి. కానీ మీకు తెలుసా, ఎలెన్ నైట్ మ్యాచ్ బి అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉండే శాంటో ఎస్కోబార్తో. బట్ ఆ మ్యాచ్కి ఆన్ టీవీలో జరగాలంటే ఆన్ టీవీలో మన స్మాక్ డౌన్లో రాలో ఆ మ్యాచ్ జరగలేదు. ఆ మ్యాచ్ లైవ్ ఈవెంట్ జరిగిందన్నమాట. సో అందుకని చాలామంది ఫ్యాన్స్ నారాజ్ అయిపోయినారు. అంటే ఎలెన్ నైట్కి ఏంది అంటే మీరు లైవ్ ఈవెంట్ అంటే చాలా సూపర్ స్టార్స్ అంటే ఫస్ట్ రౌండ్లో ఆన్ టీవీలో ఫైట్ చేసినారు. బట్ ఎలెన్ నైట్ ఏంది ఓన్లీ అంటే మీరు లైవ్ ఈవెంట్లో ఎందుకు బుక్ చేసినారని చాలామంది ఫ్యాన్స్ కొంచెం నారాజ్ ఉంటాయన్నమాట. బట్ లైవ్ ఈవెంట్లో మాత్రం మన ఎలెన్ నైట్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే మన ఎలెన్ నైట్ బి అడ్వాన్స్ అయిపోయినారన్నమాట ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ కోసం. అండ్ బాస్ అంతేకాదు, చాలామంది ఎలెన్ నైట్కి అంత మంచిగా బుక్ చేస్తారని చెప్తున్నారు. బట్ ఆ లైవ్ ఈవెంట్లో మన టిఫినీవి ఫైట్ చేసేయనమాట. టిఫినీవి ఇప్పుడు సెకండ్ రౌండ్ కోసం అడ్వాన్స్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు, మీకు తెలుసా ఇప్పుడు ఎలెన్ నైట్ అయితే ఒక లైవ్ ఈవెంట్లో గెలిచినారు అంటే ఫస్ట్ రౌండ్ మ్యాచ్ గెలిచినారు టోర్నమెంట్ది. బట్ మీకు తెలుసా ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎలెన్ నైట్ వర్సెస్ టామా టొంగా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అంట. సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలెన్ నైట్ వర్సెస్ టామా టొంగా మ్యాచ్ జరిగినప్పుడు అంటే అదే టోర్నమెంట్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక షాకింగ్ అప్డేట్ గురించి. అండ్ ఈ అప్డేట్ నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ అది ఏంటంటే చూడండి, మీ అందరూ తెలుసు మన ఇండియాలో ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సండే మార్నింగ్ వస్తున్నాయి. ఓకే, అంటే ఆల్ కంట్రీలో సాటర్డే నైట్ జరుగుతుంది. అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి కొన్ని ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంటే పెద్ద మ్యాచెస్ పెద్ద పీపీఎస్ అంటే మన ప్రీమియం లైవ్ ఈవెంట్స్ మనకి సండే మార్నింగ్ చూడడానికి దొరుకుతాయి. అండ్ ఒక్కొక్కసారి మన డబ్ల్యూడబ్ల్యూ ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు అంటే వేరే కంట్రీ వెళ్ళినప్పుడు ఆ కంట్రీ టైం టేబుల్ ప్రకారం లైక్ సౌదీ అరేబియా అయిపోయింది, ఫ్రాన్స్ అంటే కొన్ని కంట్రీస్ టైం టేబుల్ ప్రకారం మనకి సాటర్డే నైట్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడే మనకి నైట్ 9:30 10కి మనకి లైవ్ చూడడానికి దొరుకుతుంది ఈ మధ్యలో ప్రీమియం లైవ్ ఈవెంట్స్. అండ్ ఒక నైట్లో రాకపోతే మనకి సండే మార్నింగ్ మన ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి చూడడానికి దొరుకుతుంది, ఎందుకంటే తెలుసు. కానీ ఇప్పుడు షాకింగ్ అప్డేట్ ఏంటంటే మన ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సండే కాదు మండే మార్నింగ్. అంటే మీద గుర్తుండొచ్చు, లాక్డౌన్ కంటే ముందు మనకి మన ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నీ మండే రోజే మార్నింగ్ అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మండే మార్నింగ్ వస్తుండే. అండ్ ఆల్ కంట్రీలో సండే నైట్ జరుగుతున్నాయి అన్నమాట ప్రీమియం లైవ్ ఈవెంట్స్. అండ్ మన కంట్రీలో అంటే అప్పుడు పీపీవీ అంటుండే. సో మన కంట్రీలో పీపీవీస్ ఏంటంటే మన మండే మార్నింగ్ వస్తుండే. బట్ ఒక 3-4 సంవత్సరాల నుంచి ఏమైందంటే మనకి మండే కాదు సండే మార్నింగే మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చూడడానికి దొరికినాయి. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు సండే కాదు మళ్ళీ ఒకసారి మండే వస్తాయంట. అండ్ ఈ అప్డేట్ ఇచ్చింది ఇంకెవరు కాదు, మన యూఎఫ్సీ ప్రెసిడెంట్ అంటే మన డేనా వైట్ చెప్పినారన్నమాట. అండ్ ఇప్పుడు యూఎఫ్సీ ప్రెసిడెంట్కి దీంతో ఏం సంబంధం అంటే చూడండి, ఇప్పుడు మన యూఎఫ్సీ అండ్ డబ్ల్యూడబ్ల్యూకి నడిపిస్తుంది ఇంకెవరు కాదు, మన టీక్యూ గ్రూప్ వాళ్ళు నడిపిస్తున్నారు. ఓకే, సో అందుకని ఒక లెక్కలో చూస్తే ఈ అప్డేట్కి మనం నిజం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినారన్నమాట. ప్రెస్ కాన్ఫరెన్స్లో డేనా వైట్ ఏమని చెప్పినారంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అంట సండే రోజు వస్తుందంటే వాళ్ళ కంట్రీలో సండే అంటే మన కంట్రీలో మండే వస్తుంది అన్నమాట. సో మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, మళ్ళొకసారి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ మండే మార్నింగ్ వస్తే మాత్రము అంటే మండే రోజు ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలామంది స్కూల్ వెళ్ళేటోళ్ళు ఉంటారు, చాలామంది కాలేజెస్ అండ్ చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ మండే మార్నింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ వస్తే వాళ్ళు చూడలేరు అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 4:35కి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఒక్కొక్కసారి మన 9:30 10 వరకు వస్తుంది అనమాట. అంటే నార్మల్లీ 9:30 వరకు వస్తుంది ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఒక్కోసారి. సో అలాంటప్పుడు అంటే చిన్నపిల్లలు అంటే ఎవరెవరు స్కూల్ వెళ్తారో కాలేజ్ వెళ్తారో అండ్ ఎవరెవరు జాబ్కి వెళ్తారో వాళ్ళు ఎవరు చూడలేరు అన్నమాట మండే రోజు వస్తే. సో నిజంగా ఇది చాలా షాకింగ్ అనమాట. అంటే ఇంతకుముందు వస్తుండే మండే, బట్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు మండే అని చెప్తున్నారు. అండ్ ఈ మధ్యలో సండే వచ్చినప్పుడు చాలామంది మార్నింగ్ చూసి చాలా ఎంజాయ్ చేసినారు ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సండే మార్నింగ్. అండ్ ఒక్కోసారి మన డబ్ల్యూడబ్ల్యూ బయట కంట్రీ వెళ్ళినప్పుడు మనకి సాటర్డే నైటే మనకి చూడడానికి
దొరుకుతున్నాయి, ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంతా బాగానే ఉంది. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒకవేళ మళ్ళీ ఒకసారి మండే వస్తే మాత్రము నిజంగా చాలా షాకింగ్ అండి. అయినా బట్టి చాలా క్లియర్లీ చెప్పేసినారు, సండే రోజు అలా కంట్రీలో డబ్ల్యూడబ్ల్యూ వస్తుందని చాలా క్లియర్లీ చెప్పినారు. సో దీని అర్థం అంటే ఇది ఫ్యూచర్ అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి ఫ్యూచర్లో మండే మార్నింగ్ వస్తుంది అనమాట ప్రీమియం లైవ్ ఈవెంట్. సో చూడండి, అయితే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన అనమాట ఈ టాపిక్స్. ఇప్పుడు మీకు అర్థమైనట్టు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మన ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సండేనే మంచిదా లేదంటే మండే మార్నింగ్ వస్తేనే మంచిదా బాస్? ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ఇన్ ఫ్యూచర్లో మేబీ సండే నుంచి మండే అంటే మరోసారి మండే మార్నింగ్ వచ్చినా రావచ్చు అనమాట మన ప్రీమియం లైవ్ ఈవెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన వైట్ ఫ్యామిలీ గురించి. అంటే ఇప్పుడు మన న్యూ వైట్ ఫ్యామిలీ గురించి మీ అందరికీ తెలుసు, మన బో డాలస్ మన బ్రే వైట్ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక న్యూ వైట్ ఫ్యామిలీ తీసుకొస్తున్నారనమాట. అండ్ రీసెంట్లీ ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, సో ఆ క్యూఆర్ కోడ్లో గాయస్ అంటే చాలా హింట్ ఉండే అనమాట. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే ఇప్పుడు మన న్యూ ఇంట్రోలో మన సీఎం పంక్ మీకు కనిపిస్తున్నారు. బట్ ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఈ ఇంట్రోలో మనకి సీఎం పంక్ ప్లేస్లో సిస్టర్ అబిగేల్ కనిపిస్తుంది. ఇప్పుడు సిస్టర్ అబిగేల్ ఏందో మీకు చాలా బాగా తెలుసు అనమాట, మన బ్రే వాహెడ్ అనమాట. అంటే ఫినిషర్ పేరు బి అండ్ స్పెషలీ అంటే ఒకప్పుడు సిస్టర్ అబిగేల్ అని చూపించినారు. సో సీఎం పంక్ ప్లేస్లో అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు ఒక న్యూ ఇంట్రోలో, అంటే ఇప్పుడు ఈ ఇంట్రో ఉంది కదా, సో ఇంట్రోలో సీఎం పంక్ ప్లేస్లో మనకి సిస్టర్ అబిగేల్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు అసలు మనకి ఏం హింట్ ఇస్తున్నారు అంటే, వీళ్ళు వచ్చినప్పుడు సీఎం పంక్కి టార్గెట్ చేస్తారని హింట్ ఇస్తున్నారా, లేదంటే సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్ ఇంట్రోలు ఉంటే మంచిది కాదని హింట్ ఇస్తున్నారా, ఏందో ఏమో తెలీదు. బట్ సీఎం పంక్ ప్లేస్లో మాత్రం ఇంట్రోలోకి వెళ్ళి సీఎం పంక్ ప్లేస్లో సిస్టర్ అబిగేల్ కనిపిస్తుంది అన్నమాట. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. సో అందుకని నేను అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. సో ఇప్పుడు మన వైట్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే మన న్యూ వైట్ ఫ్యామిలీ మనకి మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపించచ్చు అంటే వాళ్ళు వస్తారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో చూద్దాం. బట్ ఇప్పుడు ఇంట్రోలోకి వెళ్ళి సీఎం పంక్ ప్లేస్లో సిస్టర్ అబిగేల్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మర్చెండైజ్ సేల్స్ గురించి. అంటే మనము మధ్యలో అంటే రెగ్యులర్గా మన మర్చెండైజ్ సేల్స్ గురించి నేను అప్డేట్ ఇచ్చిన, బట్ రీసెంట్లీ అప్డేట్ ఇవ్వలేదు. వీళ్ళు కొంతమంది అడిగినారు అన్న ఇప్పుడు ప్రెసెంట్ మర్చెండైజ్ ఎవరు టాప్లో ఉన్నారు కొంచెం అప్డేట్ ఇవ్వని. సో చూడండి బాస్, ఇప్పుడు ప్రెసెంట్ మన మర్చెండైజ్ సేల్స్ గురించి మాట్లాడితే టాప్ 5 సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే బాస్ వీడొచ్చి మీ స్క్రీన్ పైన మన జే ఊసోది ఈట్ టీ షర్ట్ టాప్ నంబర్ 1 ప్లేస్లో సేల్ అవుతుంది అనమాట. సీఎం పంక్ టీ షర్ట్ బి మన సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ థర్డ్ ప్లేస్లో మన సీఎం పంక్ టీ షర్ట్ అండ్ ఫోర్త్ ప్లేస్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ హుడీ అనమాట. అంటే రోమన్ రేన్స్ ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూలో యాక్టివ్ లేరు, బట్ అయినా రోమన్ రేన్స్ హుడీస్ అంటే చాలా దబాయిని సేల్ అవుతున్నాయి. టాప్ 4 ఉన్నారనమాట. అండ్ 5th ప్లేస్లో మళ్ళొకసారి మన జే ఊసోది ఈ టీ షర్ట్ ఉందన్నమాట. సో టాప్ 5లో మన జే ఊసో, సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్ ఉన్నారన్నమాట టాప్ మర్చెండైజ్ సేల్స్లో. సో నిజంగా చాలా షాకింగ్ కదా, అంటే ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉండాలి, బట్ ప్రజెంట్ కోసం అయితే ఈ సూపర్ స్టార్స్ టీ షర్ట్సే చాలా దబాయించి సేల్ అవుతున్నాయి. అండ్ ఇది ఏంటంటే డైలీ అంటే చేంజ్ అవుతూనే ఉంటుంది, అంటే మీరు వారంలో పట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీ అందరికీ మరొకసారి ఇప్పుడు నెక్స్ట్ వీక్లో లేదంటే 2-3 రోజుల్లో మరొకసారి నేను మీ అందరికీ మర్చెండైజ్ సేల్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ ప్రజెంట్ కోసం అయితే ఈ సూపర్ స్టార్స్వి టీ షర్ట్ లైక్ మన జే ఊసో, సీఎం పంక్ అండ్ రోమన్ రేన్స్వి చాలా దబాయించి సేల్ అవుతున్నాయి టీ షర్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కోడీ రోడ్స్ గురించి. గాయ్స్ చూడండి, మీరు రీసెంట్లీ మన స్మాక్ డౌన్ చూసినారంటే లేదంటే మీరు మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అయినా చూసినారంటే మేము ఒకటి తెలిసి ఉంటుంది, మన కోడీ రోడ్స్ నెక్స్ట్ ఛాలెంజర్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్. వీళ్ళిద్దరి మధ్య చాలా జబర్దస్త్ సెగ్మెంట్ జరిగింది, బట్ ఈ సెగ్మెంట్లో క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఈ సెగ్మెంట్ చూస్తుంటే అంటే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ అని చెప్పినారు, బట్ విన్నర్ టేక్ ఆల్ అని అంటే క్లియర్లీ మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ బాస్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ పైన అంటే విన్నర్ టేక్ ఆల్ అని వీళ్ళు మెన్షన్ చేయాలంటే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ అంటున్నారు, బట్ విన్నర్ టేక్స్ ఆల్ అని మెన్షన్ చేస్తలేరు. సో అందుకని చాలా మంది కన్ఫ్యూజ్ ఉండే అనమాట. అంటే ఇప్పుడు కోడీ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ కరెక్టే, బట్ విన్నర్ టేక్ ఆల్ అంటే ఇప్పుడు ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అంటే లోగన్ పాల్ ఓడిపోతే మన కోడీ రోడ్స్ గెలిస్తే కోడీ రోడ్స్ డబుల్ ఛాంపియన్ అయిపోతారా, లేదంటే కోడీ ఓడిపోతే మన లోగన్ పాల్ డబుల్ ఛాంపియన్ అయిపోతారా? ఇదే ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ పైన ఒక టైప్లో మన కోడీ రోడ్సే మనకి ఒక టైప్లో అప్డేట్ ఇచ్చేసినాం. చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన కోడీ రోడ్స్ ఏమంటే వీడియో ఇచ్చినారంటే
ఫర్ ఆల్ ద గోల్డ్. అంటే ఇప్పుడు కొడి రోడ్స్ ఏమంటున్నారు అంటే ఈ మ్యాచ్ గోల్డ్ కోసం అంటే ఛాంపియన్షిప్ కోసం జరుగుతుందని చాలా క్లియర్లీ కొడి రోడ్స్ హింట్ ఇచ్చేసినారు. అండ్ ఇలా సెగ్మెంట్స్లో చాలా క్లియర్లీ చెప్పినారు కొడి రోడ్స్, నేను ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలిస్తే నేను గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతానని మన కొడి రోడ్స్ చెప్పినారు. సో ఐ థింక్ ఇది విన్నర్ టేక్ ఆల్ మ్యాచే కావచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వీక్ ఇలా మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ ఉంటుంది. అండ్ ఆ సెగ్మెంట్లో ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. బట్ కొడి రోడ్స్ మాత్రం క్లారిటీ ఇచ్చేసినారు ఫర్ గోల్డ్ అని చెప్పేసినారు. సో మేబీ ఈ మ్యాచ్ విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ కావచ్చు. అంటే ఇప్పుడు కోడి గెలిస్తే కోడి డబుల్ ఛాంపియన్ అయిపోతారు, లేదంటే మన లోగన్ పాల్ గెలిస్తే లోగన్ పాల్ డబుల్ ఛాంపియన్ అయిపోతారు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి బాస్. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్లో ఈ మ్యాచ్ జరుగుతుంది అనమాట. సో ఈ మ్యాచ్ జరిగినప్పుడు మన కోడి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోడి టాప్లో ఉన్నారు, కోడి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, నో డౌట్. సో కోడి డబుల్ ఛాంపియన్ అయిపోతే మంచిగా ఉంటుందా అంటే ఇప్పుడే మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచినారనమాట. అండ్ ఇప్పుడే 1-2 monthsలోనే మన కోడి రోడ్స్ జస్ట్ 1 monthలోనే డబుల్ ఛాంపియన్ అయిపోతే ఇది ఎక్కడో కరెక్ట్ ఉంటుందా? మీకు ఏమనిపిస్తుంది? మీరు ఆ కామెంట్స్లో కంపల్సరీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ తొందరపడి ఎక్కువ పుష్ ఇచ్చి కొడి రోడ్స్కి డబుల్ ఛాంపియన్ అయితే మాత్రం డబుల్ ఛాంపియన్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోతుంది. మీకు తెలుసు అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి ఉంటారు ఒకటిసారి ఇచ్చి పడేస్తారన్నమాట. సో అందుకని మీరు ఆలోచించి చెప్పండి, కొడి రోడ్స్ డబుల్ ఛాంపియన్ అయితే మంచిదా కాదా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు నాకడితే మాత్రం మేబీ ఈ మ్యాచ్ ఫర్ విన్నర్ టేక్ ఆల్ ఉన్నా సరే ఈ మ్యాచ్ మధ్యలో ఏదో కూడా జరుగుతుంది, దానివల్ల ఈ మ్యాచ్ మేబీ డిస్క్వాలిఫై కావచ్చును అని మేమేం చెప్పలేము. కానీ మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ గురించి, అంటే మన టామా టోంగా అండ్ మన టాంగా లోయా గురించి. గాయ్స్ చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే అంటే ఇప్పుడు టాంగా లోయా పేరు టాంగా లోయానే, బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఒక న్యూ ట్రేడ్ మార్క్ తీసుకుంది. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసింది అంటే టాంగా లోయా పేరుకి టోంగా లోయా చేసింది. సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే మన టాంగా లోయాకి టోంగా లోయా అని పిలవాలన్నమాట. అండ్ నేను రీసెంట్లీ కొన్ని కామెంట్ చూసినాను, అన్న అసలు ఎవరెవరు ఉన్నారు మన బ్లడ్ లైన్లో, అసలు ఎవరు వీళ్ళంతా అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలా ఫనీగా ఉంది. బట్ ఇప్పుడు ఇదే రియాలిటీ అనమాట. ది బ్లడ్ లైన్లో అంటే మన బ్లడ్ లైన్లో చాలామంది ఉన్నారన్నమాట. ఫ్యూచర్ ఇంకా చాలామంది వస్తారు. సో ప్రజెంట్ కోసం అయితే అప్డేట్ ఏంటంటే టాంగా లోయా పేరు ఇప్పుడు టాంగా లోయా కాదు, టోంగా లోయా. అంటే ఇప్పుడు మన టామా టోంగా ఉంది కదా, సో టామా టోంగా అండ్ మన టామా టోంగా బ్రదర్ ఏమో టోంగా లోయా అనమాట. అండ్ ఫ్యూచర్లో హీకులియో రావచ్చు. అండ్ ఒకవేళ హీకులియో వస్తే మాత్రం ఇప్పుడు హీకులియో పేరు ఏముంటుందో అది ఫ్యూచర్ తెలిసిపోతుంది అనమాట. మేమేం చెప్పలేము. సో ఇప్పుడు మీరేమంటారు అంటే టాంగా లోయా పేరే మంచిగా ఉండాలా లేదంటే టోంగా లోయా మంచిగా ఉందా? నిజం అసలు ఏం మాట్లాడు టోంగా అంటే ఇట్లనే ఉంది. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మీరు రీసెంట్లీ మన స్మాక్డౌన్లో గమనించినారు, బ్యాక్ స్టేజ్ సోలో సికోవా చాలా క్లియర్లీ పాల్ హేమన్కి ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడు పాల్ హేమన్ నువ్వు రోమన్ రేన్స్తో మాట్లాడలేదు, బట్ నేను మాట్లాడినాను. రోమన్ రేన్స్ చాలా క్లియర్గా ఒక మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ తిరిగి వచ్చేంత వారికి, రోమన్ రేన్స్ రిటర్న్ చేసేంత వారికి అంటే పాల్ హేమన్ అంట సోలో సికోవాకి వాయిస్ మైన్లో ఉండాలి చాలా క్లియర్గా చెప్పిండు. అండ్ దాని తర్వాత మన సోలో ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చినారంటే చాలా క్లియర్లీ ఆ లుక్ చూస్తుంటే మీకు చాలా క్లియర్లీ అర్థమైపోతుంది. అండ్ అది ఏంటంటే సోలో సికోవా అబద్ధం చెప్తుండు. అంటే చూడండి ఇప్పుడు సోలో సికోవా తెలిసిపోయింది అంటే పాల్ హేమన్ రోమన్ రేన్స్తో టచ్లో లేడు, మాట్లాడతలేడని సోలో సికోవాకి తెలిసిపోయింది. సో అందుకని ఇప్పుడు సోలో సికోవా డబల్ గేమ్ ఆడుతున్నాడు అనమాట. అండ్ గేమ్ ఆడి సోలో సికోవా ఏం చేస్తుండంటే మన పాల్ హేమన్కి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి నేను రోమన్ రేన్స్తో మాట్లాడినాను, సో అందుకనే రోమన్ రేన్స్ చెప్పిండు ఇప్పుడు నువ్వు నాకు వాయిస్ మైన్లో ఉండాలని. సో అంటే చెప్పినట్టు ఏందని చాలా క్లియర్లీ చెప్పేసినారు మన పాల్ హేమన్కి. సో దీని అర్థం ఏంటంటే మన సోలో సికోవా డబల్ గేమ్ ఆడుతుండు, సోలో సికోవా అబద్ధం చెప్తుండు. అండ్ సోలో సికోవా మన పాల్ హేమన్కి కన్ఫ్యూజ్ చేస్తుండు, ఎందుకంటే పాల్ హేమన్ టచ్లో లేడు రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు నిజం ఎవరికి తెలుసు? నిజం రోమన్ రేన్స్కి తెలుసు, అంటే రోమన్ రేన్స్తో మాట్లాడలేదని. కానీ ఇప్పుడు రోమన్ రేన్స్ టచ్లో లేనప్పుడు మన పాల్ హేమన్ ఏం చేయలేరు కదా. సో అందుకనే పాల్ హేమన్ కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారన్నమాట. సో క్లియర్లీ చెప్పాలంటే సోలో సికోవా అబద్ధం చెప్పినారు. అంటే ఇదంతా రోమన్ రేన్స్ చెప్పినట్టు ఏం జరుగుతలేదు అనమాట. సోలో సికోవా కావాలని ఇదంతా చేస్తుండు, ఎందుకంటే సోలో సికోవా ఎంకలా చాలా పెద్ద పవర్ ఉందన్నమాట. అండ్ ఆ పవర్ ఇంకెవరితో కాదు మన ఫైనల్ బాస్ది. మీద తెలుసు మన న్యూ బ్లడ్ లైన్కి లీడర్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన ఫైనల్ బాస్ అంటే ద రాక్ అవుతారనమాట. సో చాలా పెద్ద గేమ్ నడుస్తుంది. సో మన పాల్ హేమన్కి చాలా దబాయించి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం రోమన్ రేన్స్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదన్నమాట.
రోమన్ రైన్స్ వచ్చి అసలు నిజమేందో అబద్ధమేందో చాలా క్లియర్గా చెప్పేస్తారు. అండ్ రోమన్ రైన్స్ వచ్చినప్పుడు మొత్తం సినిమానే మొత్తం మారిపోతుంది అనమాట. ఇంకా చాలా ఉంది అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక అప్డేట్ ఉంది రోమన్ రైన్స్ పైన. అండ్ అదేంటంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రోమన్ రైన్స్ ఒకవేళ డబుల్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తా అంటే ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట. అంటే ఈ సంవత్సరంవి 2 మెయిన్ ఈవెంట్స్తో ఫైట్ చేసాం. సో నెక్స్ట్ ఇయర్వి రెసల్మేనియా నైట్ 1 అండ్ రెసల్మేనియా నైట్ 2లో రోమన్ రైన్స్ ఒకవేళ 2 నైట్స్ అంటే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే ఎట్లుంటుంది ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక నైట్ ఏమో మన ద రాక్తో ఫైట్ చేస్తారు, ఇంకో నైట్ ఏమో మన కొడితో ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్స్. కానీ రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ 2 మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేస్తే మంచిగా ఉండదు. అంటే ఒకటొక మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, నెక్స్ట్ ఇయర్ సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ కంపల్సరీ మన రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో జరుగుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఈ సంవత్సరమే జరగాల్సింది మన రెసల్మేనియాలో సెత్ వర్సెస్ CM Punk మ్యాచ్. బట్ మన CM Punk ఇంజురీ వల్ల మ్యాచ్ జరగలేదు. సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ రెసల్మేనియా నైట్ 1లో సెత్ వర్సెస్ CM Punk జరుగుతుంది అనమాట నైట్ 1లో. అండ్ నైట్ 2 గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు. కానీ ఇందాక అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీకు తెలుసు ద రాక్ వర్సెస్ కోడిబీ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. సో అందుకని ఇదంతా కన్ఫ్యూజింగ్ అప్డేట్ వస్తున్నాయి, రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో రోమన్ రైన్స్ అయితే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు. నైట్ 2 మెయిన్ ఈవెంట్లో కంపల్సరీ రోమనే ఫైట్ చేస్తారు, ఛాంపియన్ లేకున్నా. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రోమన్ రైన్స్ అపోనెంట్ ఎవరు ఉంటారు అంటే ఇప్పుడు మీ ప్రకారం ద రాక్ ఉంటే మంచిదా లేదంటే కోడియా, అది మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పుడు మామూలుగా ఉండదు. రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పుడు సోలో సికోవాతో కంపల్సరీ ఫీల్డ్లో కనిపిస్తారు. అండ్ సోలో సికోవా మన టైటిల్ అని చెప్పిన రీసెంట్ మీద గుర్తుండొచ్చు. అంటే రోమన్ రైన్స్ మన టైటిల్ ఓడిపోయిందని. సో దాని గురించి మనం రేపు ఒక మంచి ఒక అప్డేట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడదాం అన్నమాట. అంటే మన సోలో సికో ఎందుకు మన టైటిల్ అని చెప్పినారో దాని గురించి నేను మన దగ్గర రేపు ఒక అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే అంటే కొంచెం మంచిగా అనిపిస్తే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.